నెక్స్ట్ కుకట్పల్లి గురుకుల ట్రస్ట్ భూమిలో అక్రమ నిర్మాణాలు, 200 గజాల ప్లాట్లలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, వివాదాస్పద స్థలం నిర్మాణాలు ఎలా సాధ్యం? ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు చేస్తున్న బల్దియా, మామూలు మత్తులో జరుగుతున్న సర్కార్ ఆఫీసర్స్, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కమిషనర్, ఈ అక్రమాలకు సపోర్ట్ చేస్తుంది ఎమ్మెల్యేనా కార్పొరేటర్లా? అక్రమాలకు సపోర్ట్ చేస్తుంది ఎవరండి? ఎమ్మెల్యేనా కార్పొరేటరా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా వదిలేది లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతులు ఇవ్వద్దు, అక్రమ నిర్మాణాలు సహించేది లేదు, అందుకే హైడ్రా తీసుకొచ్చాం. అక్రమ నిర్మాణాలు అధికారుల దృష్టికి వస్తే వెంటనే కూల్చివేతలు, ఎంతటి వారైనా వదిలేది లేదు, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదు. ఇది నిత్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల నోటి నుండి వింటున్న మాటలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పడానికి నగరంలోని కుకట్పల్లి 9th ఫేజ్లో వివాదాస్పద స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణం నిదర్శనం. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా హైడ్రా నగరవాసుల గుండెల్లో ఏ స్థాయిలో భయం పుట్టిస్తుందో మనం ప్రతిరోజు హైడ్రా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో నగరం ప్రధాన ప్రాంతమైన కుకట్పల్లి బల్దియా అధికారులకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు వర్తించేలా కనిపించడం లేదు. ప్రభుత్వం చెప్తున్న మాటలను సైతం వారు లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా సరే తమ జేబులు నిండితే చాలు అనే రీతిలో వారి వ్యవహార శైలి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చివరకు వివాదాస్పద స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఇక్కడ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేస్తున్నారు. అసలు అధికారులు వెనకంజ వేయడానికి వారి స్వలాభాలే కారణమా, లేక పై స్థాయిలో అధికారులు, ఎమ్మెల్యేలు లేదా కార్పొరేటర్ల ఒత్తిళ్లు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది. కుకట్పల్లిలోని ఫేజ్ 9లో ఉన్న గురుకుల ట్రస్ట్ భూములకు సంబంధించి సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న ప్లాట్లన్నీ కూడా 200 గజాల విస్తీర్ణంలో ఉన్నవే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఎలాంటి బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు బల్దియా అధికారులు అనుమతి ఇవ్వడానికి వీల్లేదు. ఈ స్థలంపై ఇప్పటికే వివాదం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం లేదు. అయినా కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడంతో పాటు ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం గమనార్హం. బల్దియాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాలంటే దానికి సంబంధించి కొన్ని నిబంధనల విషయం తెలిసిందే. ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వారికి ఉన్న స్థలంలో బల్దియా అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నప్పటికీ నిర్మాణ సమయంలో భవనం 4 వైపులా కూడా సెట్ బ్యాక్ తీసుకున్న తర్వాతే మిగతా స్థలంలో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయినా ఎక్కడా మాత్రం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఏకంగా 200 గజాల స్థలంలో 6 అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టడం గమనార్హం. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు ఎంతవరకు నిలుస్తాయనే విషయం అధికారులు ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే నగరంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు పెక్కంబుల్ల కూలి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు చాలానే జరిగాయి. అయినా కూడా అధికారులు మాత్రం కళ్ళెదుటే ఇంత జరుగుతున్నా కూడా స్పందించకపోవడం శోచనీయం. మరి వీరికి అండగా ఉంది ఎవరయ్యా అంటే గురుకుల ట్రస్ట్ వివాదాస్పద స్థలంలో ఇంతటి భారీ నిర్మాణాలు జరుగుతున్నా కూడా బల్దియా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటే దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఈ విషయంలో అధికారులతో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి వాటాలకు ఉందా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా నిబంధనలకు విరుద్ధంగా కట్టే అక్రమ కడ్డాలకు ఒత్తాసు పలకడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతులు కట్టడం వల్ల భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు. ఎంతసేపు వారి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యే ప్రజాప్రతినిధులు ఇలాంటి అక్రమ నిర్మాణాలు అడ్డుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా వివాదాస్పద స్థలంలో ఇలాంటి భారీ నిర్మాణాలు జరుగుతుంటే తమకేమీ తెలియదని ప్రజాప్రతినిధులు అంటే నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి. ఇప్పటికైనా బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఈ నిర్మాణాలు ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి వీళ్ళు చేస్తారా అంటే డౌటే నాకైతే. మన వాళ్ళకి జేబులు నింపుకోవడానికి టైం సరిపోదు.